फिर एक बार మోదీ సర్కార్ జై శ్రీరామ్ దేవుడన్నా మా మోదీ దేవుడన్నా ఈ పాటిక మీకు అర్థమై ఉంటది నేను ఎవరి గురించి చెప్తా అన్నా అని అదేనల్లా ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ టైగర్ బండి సంజయ్ అన్న గురించి బండి సంజయ్ అన్న ఏదో పైసల పార్టీ ముచ్చట పట్టుకొచ్చినట అన్న ముచ్చట ఏందో ఇక నువ్వు మా వాళ్ళు అందరికి చెప్పరా అదే ఇది పైసలు ఇస్తే వచ్చేటువంటి పార్టీ కాదు, పైసలు ఇస్తే కొన్ని అమ్ముడు పార్టీ కాదు, అటువంటి కార్యకర్తలు కాదు. అవును సంజయ్ సారు మీరు చెప్పే ముచ్చట నిజమే గానీ ఇప్పుడు ఏం సమావేశం వచ్చిరు మీరు? ఈ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశమే ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే కరీంనగర్ లో ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉన్నట్టు? మరి కరీంనగర్ లా ప్రజల ఆశీర్వాదం ఏ పార్టీ వైపు ఉంటుంది అనుకుంటారు సారు? మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో అభ్యర్థి దొరకలేడు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలా వద్ద డైలాల నుండి ఇక కేసీఆర్ కుటుంబ సభ్యుడు కదా, కేసీఆర్ అనుకుంటాడు ఎవ్వరు ఏకుండా అందరు పారిపోతాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇక నేను కూడా కుటుంబ సభ్యుడు పారిపోతే ఎట్లా అని చెప్పి ఆయన బలవంతంగా పోటీ చేస్తాడు. బయటకైతే బాగానే కనిపిస్తాను కానీ లోపట్నైతే బాగా భయపడతాను కావచ్చు కదా సారు? మరి బయట మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అవును సారు, బీజేపీ నిజమే గాని మన తెలంగాణలో బీజేపీ పార్టీ గెలుస్తుందంటారా? మరి ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ లో. మరి ఈ సర్వేల కథ ఏందన్నట్టు సారు? గాలేమో గట్ల చెప్పబట్టే ఏ సర్వే చూసినా కూడా ఆ పార్టీలకు మనకు అసలు ఆ పార్టీలు దర్జాపోలేదు. అవును సారు, మరి ఆ పార్టీ వాళ్ళు ఏంది గట్ల అంటారు? మిమ్మల్ని ఏమైనా టార్గెట్ గిట్లా చేసిరా వాళ్ళు? ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అప్రతిష్టపాలు చేయడము, నా మీద తప్పుడు ప్రచారాలు చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, నేను చేసిన పనులను మోడీ గారి ఆశీర్వాదంతో నేను చేసినటువంటి అభివృద్ధిని చెయ్యలేదు అంటూ తప్పుడు ప్రచారం చేయడము, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆటలతో సహా ప్రూవ్ చేసినప్పుడు కూడా వాళ్ళ చెవులకు వినబడతలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు. కాబట్టి మరి ఇట్లా చేస్తే ప్రజలందరూ వాళ్ళను ఆశీర్వదిస్తారంటారా? మరి ఏం చేస్తారు సారు? ఇలా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కింద 3 బలమైన పార్టీలు ఉన్నాయి కదా, మరి ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటారు సార్ ఎంపీ బరిలా? చెప్తా, కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి సర్కార్ అన్న విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. మరి ఇక పార్టీ వాళ్ళందరూ కలిసి రకరకాల ప్రచారాలు చేస్తారు కదా సారు, మరి అవన్నీ నిజమే అంటారా? వాళ్ళు ఏం ప్రచారం చేస్తామని పడుచుకోలేదు. ఎందుకంటే ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే ఇవాళ కెప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలు 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇక చూసిరు కదుల్లా కరీంనగర్ ఎంపీ సీటు ఏ పార్టీ వాళ్ళకి వెళ్తారో మేము గెలుస్తామంటే మేము గెలుతామంటారు. మరి ఆ సీటు బండి సంజయ్ గెలుతారా లేదా? ఎలక్షన్ అయ్యే వరకు మరి చూడాల్సిందే మరి మనం.